ఈ 7 లైఫ్ లెసన్స్ నువ్వు ఇప్పుడే అర్థం చేసుకుంటే నీ జీవితమే మారిపోవచ్చు. లెసన్ 1, నోబడీ ఈస్ కమింగ్ టు సేవ్ యూ. చిన్నప్పటి నుంచి మనకి ఒక అలవాటు ఎవరో వచ్చి మన సమస్యలు తీరుస్తారని, కానీ నిజమేమిటంటే నీ జీవితాన్ని మార్చేది ఒక్కరే, అది నువ్వు మాత్రమే. నీ పరిస్థితులు కాదు, నీ ఫ్యామిలీ కాదు, నీ గర్ల్ ఫ్రెండ్ కాదు, నీ అదృష్టం కాదు. ప్రతిరోజు నువ్వు తీసుకునే చిన్న డెసిషన్సే నీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. లెసన్ 2, టైమ్ నెవర్ వెయిట్స్. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, పేరు పోతే తిరిగి తెచ్చుకోవచ్చు, కానీ ఒక్క సెకండ్ పోయిందంటే అది మళ్ళీ జీవితంలోకి రాదు. అందుకే రేపటి నుంచి మొదలు పెడతాను అనే మాట చాలా కలలను చంపేస్తుంది. సో స్టార్ట్ టుడే. లెసన్ 3, కంఫర్ట్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రిజన్. చాలామంది జీవితంలో ఓడిపోవడానికి కారణం వాళ్ళు వీక్ కాబట్టి కాదు, వాళ్ళు చాలా కంఫర్ట్ జోన్లో ఉండిపోవడం వల్ల. ప్రతిరోజు కొంచెం కష్టపడితే రేపు జీవితం ఈజీ అవుతుంది. ప్రతిరోజు ఈజీగా గడిపితే రేపు నీ లైఫ్ చాలా కష్టంగా మారుతుంది. ఫోర్త్ లెసన్, స్టాప్ చేజింగ్ పీపుల్. నీ విలువని అర్థం చేసుకునే వాళ్ళ కోసం నీ పీస్ నువ్వు కోల్పో. నిన్ను నిజంగా ఇష్టపడే వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వస్తారు. వెళ్ళిపోవాలని అనుకునే వాళ్ళని మాత్రం నువ్వు ఆపడానికి ట్రై చేయకు. నీ లైఫ్ వేస్ట్ అస్సలు చేయకు. కొన్ని తలుపులు మూసుకోవడం నీ కొత్త ప్రపంచానికి దారితీస్తుంది. లెసన్ 5, డిసిప్లిన్ బీట్స్ మోటివేషన్. మోటివేషన్ నీకు ఒక్క రోజు మాత్రమే ఉంటుంది, నెక్స్ట్ డే అస్సలు ఉండదు. కానీ డిసిప్లిన్ నిన్ను ప్రతిరోజు ముందుకు నడిపిస్తుంది. జిమ్కి వెళ్ళే రోజు, చదివే రోజు, పని చేసే రోజు అన్ని మోటివేషన్ వల్ల అస్సలు కాదు. ఇవి అలవాట్ల వల్ల, మన డెసిషన్స్ వల్ల, డిసిప్లిన్గా ఉండడం వల్ల. సిక్స్త్ లెసన్, పెయిన్ ఈజ్ అ టీచర్. ప్రతి బాధ నీ జీవితంలో ఏదో నేర్పించడానికి వస్తుంది. మోసం నిన్ను బలంగా మారుస్తుంది, ఓటమి నిన్ను తెలివిగా మారుస్తుంది, రిజెక్షన్ నీ నిజమైన విలువను గుర్తు చేస్తుంది. బాధ నీ శత్రువు కాదు, అది నీకొక టీచర్. సెవెంత్ లెసన్, యువర్ లైఫ్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఎక్కడ పుట్టావో నీ చేతిలో లేదు, కానీ నువ్వు ఎలా చనిపోతావో, ఏ గుర్తింపు వదిలి వెళ్తావో అది పూర్తిగా నీ హ్యాండ్లోనే ఉంది. రీజన్స్ చెప్పడం ఆపు, ఫస్ట్ స్టెప్ తీసుకో, ఫస్ట్ స్టెప్ వెయ్యి. రోజుకి ఒక 1% అయినా నీలో ఒక గ్రోత్ ఉండాలి.